ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ప్రీవియస్ వీడియోలో నేను ఒక వీడియో థంబ్నెయిల్ ఇక్కడ పెడతాను. సీలింగ్కి ₹1,00,000 ఒక టైటిల్తో పెట్టడం జరిగింది కదా. ఆ వర్క్ ఎక్కడ వరకు వచ్చింది ఏంటనేది ఈ వీడియోలో అప్డేట్ చెప్తాను. ఆ సీలింగ్ పెట్టిన బోర్డ్స్ క్వాలిటీ ఎలా ఉందనేది కూడా ఈ వీడియోలో అప్డేట్ చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో దీనికి ₹1,00,000 వర్తా కాదా అనే విషయాన్ని కూడా మీరు ఫైనల్గా వీడియో చూసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు పూర్తి డీటెయిల్స్, కాస్ట్, స్క్వేర్ ఫీట్స్కి ఎంత పడింది అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనకి వీళ్ళు పీవీసీ సీలింగ్కి వాడే షీట్ ఒకటి ఇది. దీంట్లో వైట్ కలర్ చూశారు కదా, ఇక్కడ వైట్ కలర్ యూజ్ చేస్తున్నారు కదా. ఈ వైట్ కలర్ కోసం వీళ్ళు ఇదైతే యూజ్ చేస్తున్నారు అనమాట, ఈ షీటు. దీంట్లో మనం ఇక్కడ చూస్తే మధ్యలో కొద్దిగా గ్యాప్స్ కూడా వచ్చున్నాయి చూడండి. ఇది ఇట్లా ప్రెస్ చేస్తే ఇరిగిపోతుంది కూడా, అంటే మనం ప్రత్యేకంగా ప్రెస్ చేయమనుకోండి. కాకపోతే దీని డ్యూరబిలిటీ, క్వాలిటీ ఎలా ఉందనేది మీకు ఇక్కడ చూపిస్తున్నా. దీనికి గోల్డెన్ షేడ్స్తో వచ్చిందనమాట. ఇది ఒక షీటు, ఇక్కడ గ్యాప్ వచ్చింది చూసారా పల్చగా. ఇదైతే షీట్కి అటాచ్మెంట్ అవ్వటానికి. ఈ పెద్ద బరువు కూడా లేదనమాట. ఇది పెద్ద బరువు లేనందున పైనుంచి వెయిట్ ఎక్కువగా పడదు. వీటిని మోసే ఏమంటారు, షీట్లకి సపోర్ట్ ఉండే రాడ్లు అనమాట ఇవి. ఆ షీట్తో కలిపి, ఈ షీట్ ఉంది కదా, ఈ షీట్తో కలిపి దీన్ని బోల్ట్ బిగిచ్చేస్తారు. లాంగ్ ఫామ్లో షీట్ చూస్తే ఈ విధంగా ఉందన్నమాట. ఇది చూడండి, ఇది పెద్దగా ఉంది. దీంట్లో సెకండ్ టైప్ షేడ్స్ వాడేది, అంటే అది ఉంది కదా మధ్యలో, ఇది ఈ టైప్ వాడేది ఇదనమాట. ఇది చూడండి, ఇది కాస్త మందంగా ఉన్నట్టుంది, రావట్లేదు. వైట్ కన్నా ఇది షీటు కాస్త మందం ఉంది, అంటే దీని గట్టిగా పట్టుబడుతుంది అనమాట. ఇది చూస్తే ఇది అక్కడక్కడ మిగిలిపోయినాయి అనమాట. ఇది అంటే షీట్ కట్ చేస్తారు కదా, వాటిని ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఇవి షీట్స్ ఉన్నాయి కదా, ఇవి వాటి ఎండింగ్కి పెట్టడానికి. నెక్స్ట్ ఫ్యాన్ ఎలా ఫిట్ చేశారనేది, ఫ్యాన్ కోసం వీళ్ళు మంచి ఏర్పాటు చేసుకున్నారన్నమాట. చూడండి, ఇది స్లాబ్లో హోల్ పెట్టేస్తారు. ఈ స్క్రూ ఉంటుంది కదా, టైట్ చేసేస్తే ఇది ఇలా విచ్చుకుంటుంది అనమాట. ఇది విచ్చుకున్న తర్వాత ఇది స్లాబ్కి ఇట్లా పట్టేస్తుంది. ఈ లెంత్ చూడండి, చాలా ఎక్కువ ఇచ్చారు. ఇక్కడ మనం ఫ్యాన్ హోల్డ్ చేసుకోవడానికి అనమాట. ఇట్లా చూస్తే చూడండి, ఇది ఈ విధంగా ఫ్యాన్ హోల్డ్ వీడియోలో పూర్తి కనపడుతుందా? ఓకే, ఇట్లా పెట్టేస్తాను నేను. ఓకే, ఇప్పుడు చూడండి, ఫ్యాన్ హోల్డ్ చేసుకోవడానికి, టైట్గా పట్టేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది చూడండి. సో నెక్స్ట్ ఇంకా సీలింగ్లో కొన్ని ఎలాంటి మార్పులు చేసి ఉంటే బాగుండేది అనేది కూడా మనం వీడియోలో ముందు చూద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా వీళ్ళు ఇది పీవీసీ సీలింగ్, ప్లాస్టింగ్ కాబట్టి హీట్ కిందకి రాకుండా చూడండి థర్మోకోల్ షీట్స్ వాడుతున్నారు. వీటి గేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది చూడండి. షీట్స్కి పై పక్కన పెట్టేస్తారనమాట వీళ్ళు. షీట్స్కి పై పక్కన పెట్టడం వల్ల పైనుంచి వేడి రాకుండా ఉంటుంది. దీన్ని లైటింగ్స్ కూడా చాలా మంచిగా నీట్గా ఏర్పాటు చేశారు. పక్క రూమ్లో లైటింగ్ ఏ విధంగా ఏర్పాటు చేశారనేది చూద్దాను. థర్మోకోల్ షీట్ ఒక మందం చూడండి, మంచిగా ఒక 2 అంగుళాలు దాదాపు ఉంటుంది. వీటిలో ఒక ప్రమాదం ఏంటంటే, ఒకవేళ ఎలుకలు కన్నా బై మిస్టేక్ ఎంటర్ అయ్యాయి అనుకోండి, మనం టార్చర్ అనుభవించాల్సిందే. ఎందుకంటే ఎలుకలతో చాలా ప్రమాదం. మధ్యలో వేరే డిజైన్ వస్తుంది. ఇది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది చూడండి. పెయింటింగ్ వర్క్ కూడా కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. ఇంకా చూడండి, ప్లాస్టింగ్ నిన్నే చేసినట్టున్నారు. ఇది టైల్స్ వర్క్. దీని పూర్తి కొలతలు, ఇంకా ఒకసారి బాత్రూమ్ ఎంత వచ్చిందనేది
మళ్ళీ చేస్తాను, ఎందుకంటే పక్కన ఈరోజు మట్టి తోలుకున్నారు. ఆ సౌండ్స్ ట్రాక్టర్స్ హెవీగా వస్తున్నాయి అన్నమాట. ఈ బీడింగ్ చూడండి, మందం చాలా తక్కువగా ఉంది, చూసారా? కాస్ట్ మాత్రం ఎక్కువ పడింది. ఇది చూడండి, చాలా మందం పల్సన్ వచ్చింది, కాదు చూడటానికి మాత్రం షైనింగ్ వచ్చింది. ఇది ఇంకో సైడ్ బీడింగ్, ఇది చూడండి, ఇది కూడా తక్కువగానే ఉంది మందం. తప్పదు, ఇది బాత్రూంలోకి వెళ్ళడానికి బోర్డు లాగేశారు. పర్వాలేదు, వర్క్ అయితే పెయింటింగ్ వర్క్ ఫినిషింగ్ చేసేసారు. సీలింగ్కి అక్కడక్కడ యాంబియంట్ లైట్ కోసం వైర్లు బాగానే వదిలారు. కాకపోతే ఈ షీటు మనం బయట ముట్టుకొని చూస్తేనే అంత సాటిస్ఫాక్షన్గా లేదనమాట. ఎందుకంటే చెప్పలేము అది ఎట్లా, ఎంత డ్యూరబిలిటీ ఉంటుందో ఉండదో అని. చూడండి, ఇది చూద్దాం. మెట్ ల్యాండింగ్ ఈ ఏరియాలో బయట ఎట్లా ఉంటుందో అది. ఈ ఏరియాలో కూడా నీట్గా సెట్ చేశారు మొత్తం. ఇదంతా కంప్లీట్ అయితే పరిస్థితి అయితే అర్థమవుతుంది అన్నమాట. ఇంకా కంప్లీట్గా పని అయితే పూర్తి అవ్వలేదు, వర్క్ కంప్లీటెడ్ అనే స్టేటస్కి రాలేదు. చూడండి ఇది ఎలా ఉందో. సరే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే ఈ అప్డేట్ ఈ విధంగా ఉంది. ఇంకా నెక్స్ట్ ప్రీవియస్ డే వీడియోలో చూపించిన ఇందిరమ్మ ఇల్లు ఉంది కదా, దాని పూర్తి కొలతలు అడిగారు. సో నేను ఒక్కడినే తీయడానికి అవ్వదు, ఇద్దరు ఉండాలి. సో పర్సన్ కొద్దిగా బిజీగా ఉన్నారు, అతన్ని కలిసి పూర్తి వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఎలక్ట్రిసిటీ సంబంధించి మొత్తం ఒకసారి కాస్ట్ ఎంత అవుతుందనేది చక్కగా నీట్ వీడియో అయితే వివరించడానికి ట్రై చేస్తాను. సో స్టే ట్యూన్ టు ఆఫ్టర్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.